నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరిపైనైనా సరే క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉంటే అటువంటి వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వరు. మరి వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, పాస్పోర్టు కావాలి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? హైకోర్టులో పిటిషన్ వేసి తెచ్చుకుంటున్నారు. కేవలం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నా కూడా పాస్పోర్ట్ ఇస్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లా ఇట్లా పాస్పోర్ట్ రిలాక్సేషను సెక్షన్ 6(2)(f) పాస్పోర్ట్ యాక్ట్ కేవలం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే పాస్పోర్టు ఇవ్వబడుతుంది అని అన్నారు. సెక్షన్ 6(2)(f) పాస్పోర్ట్ యాక్ట్ కేవలం క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వకూడదన్న రూల్ ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ హైకోర్టు తమ రిట్ పిటిషన్లో తీర్పు చెప్పడం జరిగింది. యూపీ హైకోర్టు అనడం ఏంటంటే కేవలం క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన సెక్షన్ 2(f) పాస్పోర్ట్ యాక్ట్ పాస్పోర్ట్ ఇవ్వకుండా నిరాకరించడానికి లేదు అని. మహమ్మద్ తల్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, న్యూఢిల్లీ అండ్ 2 others కేసులో ఈ విధంగా క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి వీలు లేదు, అటువంటి వాళ్ళకి కూడా పాస్పోర్ట్ ఇవ్వాలి అని ఈ తీర్పు చెప్పింది. ఈ తీర్పును వల్ల ఎవరైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉంటే ఇది కోర్టు చేస్తే వాళ్ళకి కూడా పాస్పోర్ట్ ఇస్తుంది పాస్పోర్ట్ ఆఫీస్.